హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను న్యూ ఇయర్‌కి క్యారెట్ హల్వా చేశానండి. దీనికసలు కొలతలతో పనే లేదనమాట. ఎలాంటి వారైనా ఈజీగా చేసేయొచ్చు. చెప్తాను చూడండి. ఫస్ట్ కొంచెం ఘీ తీసుకొని, అందులో కాజును, కిస్మిస్ వేయించుకొని సైడ్‌కి పెట్టుకోండి. ఏంటక్క అందరూ కొలతలతో చెప్తారు, నువ్వు కొలతలు లేకుండా అంటున్నావు? అందరిలాగా చెప్తే మనమెందుకు స్పెషల్ అవుతామే? మెజర్‌మెంట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికుంటారు ఎలా అంటే అన్నీ కొలిచి చేయాలా అన్నట్టుంటది. అలా కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాజును, కిస్మిస్ తీసేసిన ఘీలోని నేను పెద్ద బౌలెడ్ క్యారెట్ తీసుకున్నానండి. రెడ్ క్యారెట్ ఒక హాఫ్ కిలో ఉంటుందిది. హల్వాకి కూడా ఎప్పుడు కూడా ఈ రెడ్ క్యారెట్టే బావుంటుందండి. గాజర్ కా హల్వా అంటారు కదా! గాజర్ అది క్యారెట్ టైప్ అనుకుంటా అది. తీసుకుని మనం సిమ్‌లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. అంతే కదక్క, ఉప్పు పసుపు ఏవా? ఓసిని ఇదేమైనా క్యారెట్ కర్రీ అనుకున్నావేంటి ఉప్పు, పసుపు వేయడానికి? క్యారెట్ హల్వాని. జస్ట్ అలా ఘీలో క్యారెట్ వేసి మనం సిమ్‌లో పెట్టి మంచిగా మగ్గుతూ ఉండాలనమాట. ఆ క్యారెట్ పచ్చి వాసన అంతా పోయి మంచిగా మగ్గి కుక్ అయ్యి మెత్తగా అవుతుంది. ఇందులో కూడా పాలండి మీ ఇష్టం. నేనైతే హాఫ్ కప్ పాలు తీసుకున్నాను. ఇందాక క్యారెట్ తీసుకున్నాను కదా! అదే దాంట్లో హాఫ్ కప్ తీసుకున్నాను. గేదె పాలు పోయించుకుంటున్నామండి. లీటర్ 100 రూపీస్ అంటే ఇక్కడ. కానీ మీగడ మాత్రం మంచిగా తోడుకుంటుందనమాట. అమ్మయ్య అక్క, మనకి నెయ్యి కొనుక్కునే బాధ తప్పిందనమాట. అవును. నిజమే. నెయ్యి కొనుక్కోక్కర్లేదు మనం. నెక్స్ట్ ఏంటంటేనండి, ఆ పాలును, క్యారెట్ అవన్నీ మంచిగా మూత పెట్టి సిమ్‌లో కుక్ చేస్తూ ఉండాలండి. తర్వాత నేను 1 ½ కప్ షుగర్ తీసుకున్నాననమాట. స్మాల్ పింగాణీ కప్స్ ఉంటాయి కదా! ఆ కప్ షుగర్ తీసుకున్నాను. పోనీ ఏ కప్ అదిగోండి ఆ కప్ తీసుకున్నానా 1 ½ కప్ తీసుకున్నాను. ఓకే. మీకు షుగర్ ఆ కప్పు, ఈ కప్పు తెలీదనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, కలుపుకోండి, టేస్ట్ చూసుకోండి. మీకు ఆ స్వీట్‌నెస్ సరిపోతుంది అనుకుంటే ఇంక షుగర్ యాడ్ చేయక్కర్లేదనమాట. అంతే. అలా మంచిగా కుక్ అయ్యేసరికి నెయ్యి అంతా సెపరేట్ అవుతుంది చూడండి. ఆ ఘీ అనేది అలా తేలాలనమాట. అంతే అండి. మన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందోచ్. No, 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 no. దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మంచిగా అరోమా అనేది వస్తుంది. ఈ క్యారెట్ హల్వాని చాలా టైప్స్‌లో చేస్తారండి. ఇదొక టైప్ అని ఈజీ టైప్ అనమాట. ఇందులోనే పచ్చికోవా యాడ్ చేస్తారు. ఇంకా మిల్క్ మేడ్ కూడా యేసుకుంటారు చాలామంది. బావుంటుంది గూడా. అంతేనండి. దాంట్లో బౌల్‌లోకి సర్వ్ చేసేసుకొని కాజు, కిస్మిస్ యాడ్ చేసుకొని తినేయడమేనండి. న్యూ ఇయర్‌కి చేసుకున్నాం ఇది. ఈ రెసిపీ కూడా ట్రై చేసి వస్తే కమెంట్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు కనబడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.